హెచ్పి లేదర్జెట్ ప్రో ఎంఎఫ్పి M229DW వైఫై కనెక్షన్ మొబైల్ నుంచి ఏ విధంగా ప్రింట్ చేయాలో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం ఇక్కడ డిస్ప్లే దగ్గర ఇక్కడ మనం స్క్రోల్ కింది అందుకున్న తర్వాత డైరెక్ట్ అని ఉంది కదా, డైరెక్ట్ వైఫై డైరెక్ట్ డీటెయిల్స్ ఇక్కడ మనకు వైఫై నేమ్ చూపిస్తుంది. ఆ వైఫై డైరెక్ట్ పాస్వర్డ్ 12345678 ఇది పాస్వర్డ్. ఇక్కడ మనకు నేము మన వైఫై ఆన్ చేసిన మేడం మొబైల్లో చూపించేది వైఫై డైరెక్ట్ 5B HP M329DW LG అని చూపిస్తుంది. ఇప్పుడు మనకు మొబైల్లో ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలో అది స్టెప్ బై స్టెప్ చూపిస్తుంది. మన ఫోన్లో వచ్చేసి ఈ వైఫై ఆప్షన్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకు ఇక్కడ డైరెక్ట్ 5B HP M329DW చూపిస్తుంది. దీనిని ప్రెస్ చేసి పట్టుకుంటే మన పాస్వర్డ్ 12345678 కొట్టేస్తే మనకు ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది. ఆల్రెడీ నేను పాస్వర్డ్ టైప్ చేసిన కాబట్టి నాకు ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోయింది. దాని తర్వాత మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి హెచ్పి స్మార్ట్ ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ హెచ్పి ప్లగ్ఇన్ సర్వీస్, ప్లగ్ఇన్ ప్రింటర్, ఈ రెండు యాప్లు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ రెండు యాప్లు ఇన్స్టాల్ చేసుకుంటే మనం ప్రింట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు యాప్లు ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు హెచ్పి స్మార్ట్ ఓపెన్ స్మార్ట్ ఏదో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకున్నా అది మనకు హెచ్పి స్మార్ట్ కంపల్సరీ ఇన్స్టాల్ చేసుకోమని చెప్తుంది. ఆల్రెడీ మనం రెండు ఇన్స్టాల్ చేసినాం కాబట్టి నో ప్రాబ్లం. యాక్సెప్ట్ ఆల్. మనం సైన్ ఇన్ కూడా కావచ్చు. ప్రజెంట్ అయితే మనకు అకౌంట్ ఉంది కాబట్టి స్కిప్ చేస్తున్నాం. మీరు సైన్ ఇన్ అయ్యి మీ డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు. యాడ్ న్యూ ప్రింటర్, ఆల్రెడీ కనెక్టెడ్ న్యూ ప్రింటర్, వైఫై, అన్ని పర్మిషన్లు ఇచ్చేయాలి దీనికి. లొకేషన్ వైఫై కూడా కనెక్ట్ అయిందో లేదో చూసుకోవాలి. ఆల్రెడీ కనెక్టెడ్ కూడా తీసుకోవచ్చు మనం. తర్వాత మనకి హెచ్పి లేదర్జెట్ 126 హెచ్పి లేదర్జెట్ M329 చూపిస్తుంది. దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ప్రింటర్ కనెక్ట్ అయినట్టు చూపిస్తుంది కదా. ఇప్పుడు మనం డైరెక్ట్ ప్రింట్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు
డౌన్లోడ్స్ హెచ్పి ప్లగిన్ సర్వీస్ సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ సెట్టింగ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు కాపీస్ మనం ఎన్ని కాపీస్ కావాలంటే అన్ని కాపీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. 1 2 3 4 5 6 మనకు 1 కావాలంటే 1. తర్వాత మనకు ఒక 10 పేజీలు ఉంటే ఎన్ని పేపర్లు కావాలి, 1 to 1 కావాలా, ఏది 2 సైడా 1 సైడా, ఇది 2 సైడ్ ప్రింటర్ కాబట్టి మనం ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్లాక్ అండ్ వైట్ ప్రింటర్ కాబట్టి బ్లాక్ అండ్ వైట్. ట్రే 1 ట్రే 2, ఇది పోర్ట్రేట్ ల్యాండ్స్కేప్ అవన్నీ సెట్ చేసుకోవచ్చు. మోర్ ఆప్షన్లోకి వెళ్తే మనకు క్వాలిటీ నార్మల్ బెస్ట్ క్వాలిటీ అవి కూడా చేయొచ్చు. మన స్క్రీన్ మనకు ఫుల్ స్క్రీన్ అంటే పేజ్ సెటప్ మనకు పేజీ ఫుల్గా రావాలన్నా లేకపోతే కొంచెం తగ్గించుకొని ఎడ్జ్లు కూడా నార్మల్ కూడా వస్తాయి, అట్లా కూడా సెట్ చేసుకోవచ్చు. క్వాలిటీ కూడా అన్నీ సెట్ చేసుకోవచ్చు సెట్టింగ్స్. దాని తర్వాత లాస్ట్ మనం ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ మనం ప్రెస్ చేసి పడితే